देवं कंसचाणूरमर्दनम् देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरुम् देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरुम्। శ్రీ గురుభ్యో నమః. వ్యాస విరచిత శ్రీమద్ భాగవతంలో దశమ స్కందంలో నేడు మనం 50వ అధ్యాయం చెప్పుకుంటున్నాం. ఇందులో బలరామకృష్ణులు ఇద్దరు కూడా జరాసంధుడితో యుద్ధం చేయటం, జరాసంధుడు 23 అక్షౌహిణుల సైన్యంతో రావటము, ఆ వచ్చినటువంటి సైన్యాన్నంతా నాశనం చేసి జరాసంధుడిని ఓడించి ఒడిసి పట్టుకోవటము, బలరాముడు జరాసంధుడిని సంహరించబోతుంటే కృష్ణ పరమాత్ముడు వారించడము జరిగింది. ఎందుకు వారించాడు సంహరించకుండా అనేటువంటి దాన్ని మనం చెప్పుకోవాలి. ఇంతలో మరొక అసురుడు కూడా మధురపైకి దండెత్తడం జరిగింది. వారు ఎవరు, ఆ విశేషాలన్నీ కూడా నేడు చెప్పుకోబోయేటువంటి అంశంలో మనం ప్రస్తావించుకుందాం. ముందుగా దైవస్మరణ చేసుకుని ప్రవచనాన్ని ప్రారంభించుకుందాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఈ 50వ అధ్యాయంలో మనం పూర్వపాఠంలో దాదాపు 32 శ్లోకాల వరకు చెప్పుకున్నాం. బధ్యమానం హతారాతిం పాశైర్వారుణమానుషైః వారయామాస గోవింద స్తేన కార్యచికీర్షయా. వారయామాస గోవిందః తేన కార్యచికీర్షయా. బధ్యమానం హత ఆరాతిం అంటే ఎప్పుడైతే 23 అక్షౌహిణుల సైన్యాన్ని కృష్ణ పరమాత్ముడు బలరాముడు కలిసి నాశనం చేసేశారో, ఒక్క ఉదుటిన ఆ జరాసంధుణ్ణి కాస్త విరధుణ్ణి చేసేశాడు. జగ్రాహ విరధం రామ అన్నారు పై శ్లోకంలో. వధం లేనటువంటి వాడిగా చేశారు జరాసంధుణ్ణి. ఆ నేల మీద పడి దొర్లుతున్నటువంటి ఆ జరాసంధుణ్ణి కాస్త ఒక్కసారిగా బంధించాడు. బంధించి వరుణపాశాలతో బంధించి పాశైర్ వారుణమానుషై వరుణపాశాలతో బంధించడానికి ప్రయత్నించి సంహరించబోతుంటే బలరాముడు వారయామాస గోవిందుడు కాస్త నివారించాడు. ఎందుకంటే తేన కార్య చికీర్షయ అన్నయ్య, వీటితో మనకి ఇంకా ముందు ముందు చాలా ప్రయోజనం ఉంది, చాలా పని ఉన్నది, ఎంతో పని ఉంది. ఎందుకంటే మన అవతారం సులభం అవటానికి వీడు మహా ఉపకారం చేసేటువంటి వాడు. అవతారం ప్రాప్తికి, అవతారానికి మేలు కలిగించడానికి వీడు ఉపయోగపడతాడు. మనం ఎందుకు అవతారం ఎత్తాం? భూభారం తగ్గించడానికి. ఆ భూభారం తగ్గించడానికి వీడు చాలా ఉపయోగపడతాడు. ఎందుకంటే వీడి దగ్గర దాదాపుగా 150 అక్షౌహిణుల సైన్యం ఉంది. ఒక అక్షౌహిణి కూడా కాదు, 150 అక్షౌహిణుల సైన్యం ఉంది. అంటే ఎంత భూభారం వీటి దగ్గర ఉన్నదో అర్థం చేసుకోండి. అందరూ అసురు జాతే. కాబట్టి వీడిని ఇప్పుడే సంహరించేస్తే వాళ్ళు తలో దిక్కు పట్టుకుపోతారు, వాడు ఇంకో రాజును చూసుకుంటారు. అలా కాకుండా వీడు మొదటి పంతిలో 23 అక్షౌహిణి తీసుకొచ్చాడు. వీడి ప్రాణాలతో వదిలిపెడితే వీడు వెళ్తాడు, మళ్ళీ ఇంకొన్నాళ్ళకి మళ్ళీ వస్తాడు, మళ్ళీ ఇంకో 24 ఇంకో 25 అక్షౌహిణులు ఇంకో 23 అక్షౌహిణులు తీసుకొస్తాడు సైన్యాన్ని.
అట్లా మనం వీడితో యుద్ధం చేసినప్పుడల్లా సైన్యాన్ని నిర్వీర్యం చేసుకుంటూ వద్దామనే ప్రణాళిక రచించాడు పరమాత్ముడు. అందువల్ల సముక్తో లోకనాథాభ్యాం వ్రీడితో వీరసమ్మతః తపసే కృత సంకల్పో వారితః పథిరాజభిః. సహ ఆ జరాసంధుడు లోకనాథాభ్యాం ముక్తః, ముల్లోకాలకి ప్రభువులైనటువంటి ఈ బలరామకృష్ణులు ఇద్దరి చేత ముక్తః విడిచిపెట్టబడినటువంటి వాడు, ప్రాణాలతో విడిచిపెట్టాడు. పో, నీకు ప్రాణభిక్ష పెట్టేశాం పో అన్నట్టుగా. యుద్ధం ముందే ఉన్నా నువ్వు బాలుడివి, నీతో యుద్ధం చేయను నేను, నాకు సిగ్గేస్తుంది అన్నటువంటి ఈ పోటుగాడు జరాసంధుడు చివరికి బలరాముడిని ఎంచుకున్నాడు. బలరాముడితో యుద్ధం చేశాడు, అయిపోయింది. కాసేపటికే అక్షయుల సైన్యం అయిపోయింది. బలరాముడు కాస్త ఇతన్ని బంధించడం అయిపోయింది. చివరికి ప్రాణాలతో వదిలిపెడుతున్నారు వీళ్ళిద్దరు కూడా. సముక్తో లోకనాథాభ్యాం వ్రీడితో వీరసమ్మతః. వ్రీడితః సిగ్గుపడ్డాడు, సిగ్గుతో అవమానంతో తలదించుకుని అక్కడి నుంచి యుద్ధభూమి నుంచి వీరసమ్మతః, వీరులకి సమ్మతమైనటువంటి విధంగా ఉండేటువంటి వాడు ఈ జరాసంధుడు. సహా వీరసమ్మతః, వీరుడైనటువంటి వాడే. చి, ఇలా తిరిగి వెళ్తున్నానే, ఎందుకు ఇంకా నాకు ఈ జన్మ, ఇంక జీవించేం ప్రయోజనం, ఈ మొహం ఎవరికి చూపించాలి, ఎంతమంది రాజుల్ని గెలిచాను, ఇప్పుడు అంతఃపురంలోకి వెళ్తే ఏమిటి నా పరిస్థితి, మిగతా నేను గెలిచినటువంటి రాజులందరూ నన్ను ఏ విధంగా అవహేళన చేస్తారు, అంతఃపురంలోకి వెళ్తే నా మొహాన్ని ఇక స్త్రీలకి కూడా చూపించలేను కదా అని చెప్పి ఆ విధమైనటువంటి ఆలోచనతో ఇక అంతఃపురానికి కాదు, నేను అడవుల్లోకి వెళ్ళి హాయిగా తపస్సు చేసుకుంటానని చెప్పేసి తపస్సు చేసుకోవడానికి సంకల్పిస్తున్నాడు. తపసే కృత సంకల్ప. వాడి బుద్ధి నిజంగా చూడండి ఎంత పరిపక్వ దశో. అదృష్టం కొద్దీ వాడి బుద్ధి తపస్సు వైపు మరలింది, భగవంతుడి వైపు మళ్ళింది. తపస్సు చేసుకుని కూర్చుని చక్కగా ఏ శివుడినో సులభంగా లభించేటువంటి వాడు కాబట్టి పరమేశ్వరుని ఎవరినో ధ్యానం చేసుకునే పోయాయి. కానీ వాడికి ఉన్నటువంటి దుస్సాంగత్యం వలన ఆ తపస్సు చేసుకునేటువంటి యోగం కూడా కలగలేదు. ఏమిటి ఆ దుస్సాంగత్యం అంటే వారితః పతి రాజభిః. తపస్సు చేసుకుందామని వెళ్తున్నటువంటి వాడిని మార్గంలోనే వాడి యొక్క స్నేహితులు, వాడి యొక్క రాజులు, అనుచరులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ నివారించారట. వీడికో సైన్యాధ్యక్షుడు ఉన్నాడు, వాడి పేరే శిశుపాలుడు. యుద్ధంలో జరాసంధునికి దగ్గర ఉండి సైనికుల్ని నడిపించినటువంటి వాడు ఎవరంటే శిశుపాలుడు, కృష్ణుడికి మేనలుడే. వాడు సైన్యాధ్యక్షుడు, మొత్తం సకల సైన్యాన్ని. అల్లుడేమన్నా కంసుడు, జరాసంధుడి అల్లుడేమన్నా కంసుడు. సకల సైన్యానికి వారధి లాంటి వాడు మహా సైన్యాధిపతి శిశుపాలుడు. ఇట్లాంటి వాళ్ళందరి చేత నివారించబడ్డాడు మళ్ళీ జరాసంధుడు. అదేమిటి మహారాజా, మీకెంత సైన్యం ఉంది, ఏదో కొద్దిపాటి సైన్యం పోయింది అంతే, మీరు జీవించే ఉన్నారు కదా, ఇంకా మనకు అద్భుతమైనటువంటి ఇంకా 50 రెట్ల సైన్యం ఉంది, వాళ్ళని తీసుకొచ్చేద్దాం, మళ్ళీ కొట్టేద్దాం అని చెప్పన్నట్టుగా వాళ్ళు ప్రోత్సహించారు తప్ప తపస్సుకు వెళ్ళండి, చేసుకోండి ఇంకా మీరు అక్కడే అని చెప్పి సత్సాంగత్యం కాదు, దుస్సాంగత్యం. ఆ దుస్సాంగత్యం వల్ల దైవం వైపు మరలుతున్నటువంటి బుద్ధిని కాస్త వీళ్ళు కాస్త ఇటువైపు మరలు చేశారు. మళ్ళీ వీరావేశాలకి దోరిపోయి, నిజంగానే కదా అంత యాదవ వీరులు, ఏ బలము లేనటువంటి ఆ యాదవ వీరులు ఆ చిన్నపిల్లల చేతిలో నేను ఓడిపోయానే, కాబట్టి నా బలంతో మళ్ళీ కొడతానని వెళ్ళాడు తప్ప వీళ్ళు పరమాత్ముడు అనేటువంటి పరమాత్మ శక్తులు వీళ్ళిద్దరు అనేటువంటి జ్ఞానం కలగల ఈ వీడికి జరాసంధుడు. ఎందుకంటే శిశుపాలాదులు మొదలైన వాళ్ళు మళ్ళీ వాడి బుద్ధిలో ప్రవేశించి మొత్తం పురుగులాగా తొలిచేశారు. వాక్యై పవిత్రార్థపదైర్ నయనైః ప్రాకృతైరపి స్వకర్మబంధ ప్రాప్తోయం యదుభిస్తే పరాభవః. యదుభిస్తే పరాభవః, యాదవులు వలన నాకు పరాభవం కలిగింది. తే పరాభవః యదుభిః తే, నీ యొక్క పరాభవం యాదవుల వల్ల కలిగింది. యాదవులు పెద్ద బలవంతులమైనటువంటి వాళ్ళేం కాదు మహాప్రభు, కాబట్టి నువ్వేం భయపడక్కర్లేదు. దీనికంతటికి ఏదో ప్రారబ్ధ కర్మ అంటాం చూసారా, స్వకర్మబంధ ప్రాప్తో అయం. నీకు ఈ వ్యసనము, ఈ కష్టకాలము, ఈ దుఃఖం అనేది దేనికి ప్రాప్తించిందంటే అయం ప్రాప్త. ఈ దుఃఖకాలం, ఈ ఓటమి అనేది ఎందుకు వచ్చింది? స్వకర్మబంధ.
ఏదో నువ్వు చేసుకున్నటువంటి కర్మబంధాల వలన ఏ కర్మబంధమో ఇదిగో ఈ విధంగా దానికి దారితీసి ఓటమి పాలయ్యావు. ఈరోజు ఎన్ని యుద్ధాలు గెలిచావు, అన్ని యుద్ధాల ముందు ఈ ఒక ఓటమే ఉంది. జయాపజయాలు దైవాధీనం అంటారు కదా అన్నట్టుగా స్వకర్మ బంధము వలన అంటే ఇట్లాంటి వాళ్ళకి ఇలాంటి వైరాగ్యమైనటువంటి నీతులు అవన్నీ కూడా భలే వస్తాయి పోయే కాలం దాపురించి. దుర్యోధనుడికి కూడా అంతే. వాడి సొంత నీతి, సొంత తెలివితేటలు, ఇలాంటి వైరాగ్యాలు, వేదవాక్యాలు మొదలైనటువంటివన్నీ వాడి సొంతగా ఉంటాయి. శాస్త్రం బట్టి ఉండవు. అది పెద్ద వాక్యంలాగా, వేదవాక్యంలాగా వల్లిస్తూ ఉంటాడు అవసరమైనది తీసుకొచ్చి. అట్లా వీళ్ళందరికీ కూడా స్వకర్మ బంధ ప్రాప్తోయం. కాబట్టి ఇది నీకు స్వకర్మ బంధంగా నీకు ప్రాప్తించింది, ప్రారంభ కర్మ ఫలంగా భావించవయ్యా. ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఎట్లాంటి వాళ్ళు, యదువులు, ఈ యాదవులందరూ కూడా అల్ప తేజస్కులు, అల్ప పరాక్రమం కలిగినటువంటి వాళ్ళు. అయినా కూడా వాళ్ళ ముందు నీవు ఈ విధంగా పరాభవించబడ్డావంటే, ఓడింపబడ్డావంటే అది దైవ నిర్ణయం, స్వకర్మ బంధ ప్రాప్త అన్నారు తప్ప ఇట్లాంటి వాక్యాలతో మళ్ళీ ఆ బుద్ధిని, తపస్సు వైపు వెళ్తున్నటువంటి బుద్ధిని ఇటువంటి వాక్యై పవిత్రార్థపదై, పవిత్ర అర్థపదై అంటే వాడి మనసు ఏ మాటల చేతైతే మళ్ళీ తిరిగి రాజ్యానికి వస్తాడో అటువంటి మాటలు చెప్పి, మృదువైన మాటలు చెప్పి, వైరాగ్యం వైపు వెళ్తున్నటువంటి చక్కగా భక్తిలోకి వెళ్తాను, తపస్సులోకి వెళ్తాను అన్నటువంటి వాడిని కాస్త మరల్చి మళ్ళీ తిరిగి రాక్షసుణ్ణి చేశారు శిశుపాలాదులు మొదలైనటువంటి వాళ్ళు. ఇదంతా దేని వల్ల కలిగిందంటే ప్రాకృతైరపి స్వకర్మ బంధ అన్నారు. నీ పూర్వజన్మ కర్మ వల్ల ఏదో జరిగిందిలే, కాబట్టి అవన్నీ మర్చిపో, మళ్ళీ ప్రయత్నిద్దాం మనం అంటే తీసుకొచ్చేశారు. హతేషు సర్వానీకేషు నృపో పార్హత్రదస్తథా ఉపేక్షితో భగవత మగధాన్ దుర్మనాయయౌ. జరాసంధుడి సేనలన్నీ కూడా ఏమైపోయినాయి? హతేషు సర్వానీకేషు బార్హద్రథ నృప. రాజైనటువంటి బార్హద్రథుడు, బృహద్రథుని కుమారుడు బార్హద్రథుడు అంట. బృహద్రథుని కుమారుడే ఈ జరాసంధుడు. ఆ బృహద్రథుని కుమారుడైనటువంటి జరాసంధుడి యొక్క, మహారాజు యొక్క సర్వానీకేషు హతేషు సమస్తమైనటువంటి అక్షౌహిణుల యొక్క సైన్యము నశించిపోగా అప్పుడు బలరామకృష్ణుల యొక్క ఉపేక్ష వలన, అంటే వాళ్ళు ఊరుకున్నారు కాబట్టి, వాళ్ళు వదిలేశారు కాబట్టి ప్రాణాలతో బయటకు వచ్చాడు. ఉపేక్షితో భగవత ఉపేక్షిత. కృష్ణ పరమాత్ముడు వారించాడు, అన్నయ్య ఊరుకో శాంతించు, లేకపోతే బలరాముడి చేతులు ఆ క్షణమే అయిపోయేవాడు జరాసంధుడు. ఉపేక్షితో భగవత మగధాన్ దుర్మనాయయౌ. అంచలోకాలకి హాయిగా యమపురికి వెళ్ళవలసినటువంటి వాడు కాస్త మదాంధుడైనటువంటి మగధరాజు, దుర్మార్గుడైనటువంటి దురాత్ముడైనటువంటి వాడు కాస్త బతికి ప్రాణాలతో తిరిగి మగధకి వెళ్ళాడు. మధుర నుంచి క్షేమంగా మగధకి వెళ్ళాడు. మధుర అనేది కృష్ణుడి యొక్క నివాసం. అక్కడైనా మగధేమన్నా జరాసంధుడి యొక్క నివాసం. తిరిగి ప్రాణాలతో మగధకి వెళ్ళటం జరిగింది. మగధకి చేరుకున్నాడు. ముకుందోప్యక్షత బలో నిస్తీర్ణారి బలార్ణవః వికీర్యమాణ కుసుమై స్థితశైరనుమోదిత. ఇక్కడి నుంచి 4-5 శ్లోకాలలో ఆ విజయాన్ని ఎలా చక్కగా పండగలాగా చేసుకున్నారు అనేటువంటిది వర్ణిస్తున్నారు. ఈ అద్భుతమైనటువంటి జయం, ఆ సైన్యాన్ని చూసి సముద్రంలో వచ్చినటువంటి 23 అక్షౌహిణుల సైన్యంతో జరాసంధుడు రావడం, జరాసంధుడి పేరు వింటేనే సమస్త రాజులు వణికిపోతారు. అట్లాంటి వాడి యొక్క సైన్యము వచ్చింది అంటే మొత్తం ఎంతటి నగరమైనా సరే ఆ సైన్యంలో మునిగిపోతుంది. అట్లాంటి సైన్యాన్ని కూడా అవలీలగా అతి తక్కువ సమయంలో వాళ్ళని సంహరించి మధురని చక్కగా క్షేమంగా ఉంచెట్టు చేసి యాదవులకి ఎటువంటి హాని కలగకుండా చేసినటువంటి మహానుభావుడు శ్రీకృష్ణ పరమాత్ముడు బలరాముడు. కాబట్టి ముకుందుడి యొక్క పక్షాన ఉన్నటువంటి యాదవ బలానికి ఎటువంటి వినాశనము కలగలేదు. వాళ్ళ అక్షౌహిణులన్నీ నాశనమైపోయినాయని చెప్తున్నారు ఈ శ్లోకంలో. ముకుందోపి అక్షత బల. క్షతము అంటే నాశనము, అక్షత ఎటువంటి వినాశనము లేకుండా, బలము అంటే సైన్యం. ముకుందుని యొక్క బలం, ముకుందుని పక్షాన ఉన్నటువంటి కృష్ణ పరమాత్ముడి యొక్క సైన్యం ఏదైతే ఉందో, నారాయణ సైన్యం అంతా కూడా అక్షత బల, చక్కగా ఉన్నారు.
ఎక్కడ ఎవరికి ఏమీ కాకుండా ఇబ్బంది లేకుండా అందరూ చక్కగా హాయిగా ఉన్నారు కృష్ణపక్షాన ఉన్నటువంటి వాళ్ళు. అటుపక్కన నిస్తీర్ణారి బలార్ణవ, అంతటి అర్ణవ సముద్రం అంతటి బలాంతో వచ్చినటువంటి ఆ శత్రు సైనికుల యొక్క అరి అన్నారు ఇక్కడ. నిస్తీర్ణ అరి, అరి అంటే శత్రువు. ఆ శత్రువుల యొక్క సముద్రం వంటి శత్రువుల యొక్క సైన్యం అంతా కూడా నిస్తీర్ణమైపోయింది, నిస్తేజమైపోయింది. ఒక్కడు మిగల్లా, ఒక్కడు మిగల్లా. వికీర్యమాణః కుసుమైః త్రిదశైరనుమోదితః. అద్భుతమైనటువంటి యుద్ధం పరాక్రమం చూసి, కృష్ణ పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి లీలను చూసి, త్రిదశైః, త్రిదశైః అంటే దేవతలు, లోకాలని పరిపాలించేటువంటి దేవతలు ఎవరైతే ఉంటారో వాళ్ళు చక్కగా సంతోషించే పరమానంద భరితులైపోయి, కుసుమైః వికీర్యమాణః, పుష్పవృష్టి కురిపించారట. కుసుమైః పుష్పాలతో, వికీర్యమాణః పైనుంచి పుష్పవృష్టి కురిపించి స్వామికి అభిషేకం చేసినట్టుగా ఆనందంగా పరవశంగా వాళ్ళ యొక్క హర్షాన్ని తెలియజేశారు దేవతలు ముందుగా. ఆ తర్వాత ఆ ఆనందాతిశయంతో చక్కగా అద్భుతంగా బలరామకృష్ణ ఇద్దరు కూడా ఆ సైన్యంతో పాటుగా పురం లోపలికి ప్రవేశిస్తూ ఉంటే, ఆ యుద్ధ భూమి నుంచి పురంలోకి, మధురాపురిలోకి ప్రవేశిస్తూ ఉంటే, ఆ విజేతలై తిరిగి వస్తున్నటువంటి వీరుల్ని ఆనందంగా తిలకిస్తున్నారు నగరవాసులందరూ కూడా. మధురైరుపసంగమ్య విజ్వరైర్ముదితాత్మభిః ఉపగీయమాన విజయః సూతమాగధ వందిభిః. మాధురైరుపసంగమ్య, చక్కగా మధురా నగరికి తిరిగి వస్తుంటే ఆ ప్రజలందరూ కూడా మహాత్ములిద్దరిని కూడా సమీపించి, విజ్వరైర్ముదితాత్మభిః, ముదిత ప్లస్ ఆత్మభిః, ఎంతో సంతోషించినటువంటి పరిపూర్ణ హృదయాలతో ఈ పరమాత్ముడి దగ్గర ఉన్నాం, ఈయన దగ్గర ఉంటే మనకి భయమే ఉండదు. అక్కడ బృందావనంలో కూడా గోవర్ధనగిరి పర్వతం ఉద్ధారణ చేసినప్పుడు ఎంత అద్భుతమైనటువంటి లీల. ఇంద్రుడికి బుద్ధి చెప్పడానికి ఆ గోవర్ధన పర్వతాన్ని 7 రోజుల పాటు ఒకే చేత్తో అలా మోసి మొత్తం వ్రజవాసుల్నే కాకుండా గోవుల్ని, గోపాలకుల్ని అందరినీ కాపాడినటువంటి లీల. అలాంటి లీల 23 అక్షరముల సైన్యం ఇక్కడ వస్తే మధురానగరంలో ప్రజలందరినీ ఒక్కరికి కూడా హాని కలగకుండా రక్షించాడే పరమాత్ముడు. వాళ్ళ ఆత్మలు ఎంత, హృదయాలు ఎంత పరవశమైపోయి ఉంటాయి కదా. కాబట్టి స్వామి యొక్క అద్భుతమైనటువంటి జయాన్ని చక్కగా గీతాలతో గానం చేసుకుంటూ, ఉపగీయమాన విజయ, ఆ విజయాన్ని చక్కగా గానం చేసుకుంటూ, ఉపగీయమాన గానం చేసుకుంటూ స్వామివారి యొక్క అద్భుతమైన పరాక్రమాన్ని, సూతమాగధ వందిభిః, ఆ రథసారథులు కానీ వంది మాగధలు అంటారు, స్తోత్రాలు చేసేటువంటి వాళ్ళు, ప్రశంసిస్తూ ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు యుద్ధానికి వెళుతూ ఉంటారు. ఇటు రాజద్వారం దగ్గర ఉంటూ ఉంటారు, రాజసభలోను. ఎవరైనా వస్తున్నప్పుడు, అతిథులు వస్తున్నప్పుడు వాళ్ళని కూడా ప్రశంసించడానికి కొంతమంది ఉంటారు, వంది మాగధలు అంటారు. సూత మాగధ వందిభిః, వాళ్ళందరూ చక్కగా ప్రశంసల వర్షాలు కురిపిస్తూ ఉంటే, ప్రశంసల జల్లులు కురిపిస్తూ ఉంటే, వాటి మధ్యలో బలరామకృష్ణ ఇద్దరు నగరంలో ప్రవేశిస్తున్నారు. ఓ పక్కన ప్రజలు, ఓ పక్కన బ్రాహ్మణోత్తములు, ఓ పక్కన మహర్షులు, ఓ పక్కన ప్రజలందరూ కూడా ఆనందిస్తూ ఉంటే, కొంతమంది చక్కగా దానికి తగ్గట్టుగా వాయిద్యాలు, వాద్య సహకారం కూడా అందిస్తున్నారు. శంఖ దుందుభయో నేదుర్భేరీ తూర్యాణ్యనేకశః వీణా వేణు మృదంగాని పురం ప్రవిశతి ప్రభౌ. ప్రభౌ అంటే ప్రభు అంటే ఒకళ్ళు, ప్రభౌ అంటే ఇద్దరు అని అర్థం. ప్రభు ప్రభౌ ప్రభవ, గురు గురు గురవ అన్నట్టు. ప్రభౌ ఆ ఇద్దరు ప్రభువులు. శంఖ దుందుభయో నేదు భేరీ తూర్యాణి అనేకశః, అనేకమైనటువంటి రకరకాల వాయిద్యాలు ఏవైతే ఉంటాయో, శంఖము, దుందుబులు, భేరీలు, అలాగే మొదలైనటువంటివి అన్ని రకాలైనటువంటి వాయిద్యాలతో, వీణ వేణు మృదంగాని, చక్కగా వీణానాదము, వేణునాదము, మృదంగములు మొదలైనటువంటి వాటితో మొత్తం విజయాన్ని అట్టహాసంగా చేసుకుంటున్నారు. మొత్తం మధురాపురం అంతా కూడా హాయిగా ఆనందంగా పొలలాడుతున్న సమయంలో అప్పుడు ఆ మధురాపురంలోకి ఆ మంగళకరమైన వాయిద్యాల మధ్యలో ప్రవేశిస్తున్నారు ప్రభువులిద్దరు కూడా. పురం ప్రవిశతి ప్రభౌ, ఆ ప్రభువులిద్దరు ఆ పురంలోకి అలా ప్రవేశిస్తున్నారు. వాళ్ళు వస్తున్నారని చెప్పి ఆ మార్గం అంతా కూడా భగవంతుడు ఇంటికి మన సందులోకి వస్తున్నాడంటే ఆ వీధి అంతా ఎలా ఉండాలి?
పండగ పూట ఎలా ఉండాలి అట్లా ఉంటుంది. చక్కగా ఆ సందులన్నీ కూడా చక్కగా కళ్ళాపి జల్లి ముగ్గులు వేసుకుని రకరకాల రంగుల ముగ్గులు పెట్టుకుని తోరణాలతో అలంకరించుకుని అనేకమైనటువంటి పతాకాలు జెండాలు రంగురంగుల వర్ణాలతో పుష్పమాలలతో మాలికలతో ఎంత అద్భుతంగా ఉండాలి. పైగా వాళ్ళ ప్రాంతాన్ని రక్షించుకుని వస్తున్నటువంటి స్వామి సిక్త మార్గాం పృష్టజనాం పతాకాభిరలంకృతాం నిర్జుష్టాం బ్రహ్మఘోషేణ కౌతుకాబద్ధ తోరణాం అంటూ వర్ణించారు అక్కడ. అద్భుతమైనటువంటి బ్రాహ్మణుల వేదఘోషల మధ్యలో సిక్త మార్గాలన్నీ చక్కగా నీళ్లతో తడిపారు. ఎక్కడ ఎండ వేడి ఎక్కడ దుమ్ము లేవకుండా ఇంతమంది సైన్యానికి దుమ్ము అంటూ ఇది పైకి లేవకుండా రజస్సు పైకి లేవకుండా చక్కగా నీళ్లతో చల్లిపారు. చక్కగా ఆవు పేడలతో ముగ్గులు వేశారు, ఆవు పేడ చల్లారు, దాని మీద ముగ్గులు పెట్టారు అందంగా. హృష్ట జనం ఆనందంతో, హృష్ట అంటే హృదయము నుంచి వచ్చే ఆనందాన్ని హృష్ట అన్నారు. హృదయం హృత్ ష్టః హృష్ట అంటే మనస్ఫూర్తిగా ఆనందంగా నవ్వటం, మనస్ఫూర్తిగా ఆనందం కలిగితే ఏదైతే ఉందో దాన్ని హృష్ట అనేటువంటి పదంతో సంబోధించాలి. హృష్ట జనులందరూ పరమానంద భరితులైపోతూ పతాకాభిరలంకృతాం అనేకమైనటువంటి పతాకాలతోనూ జెండాలతోనూ అనేకమైనటువంటి రంగురంగులమైనటువంటి వస్త్రాలతోనూ అలంకరించ చేసినటువంటి వీధులు కలిగినటువంటి ఆ నగరమంతా శోభాయమానంగా అలంకరించేశారు. నిర్జుష్టాం బ్రహ్మఘోషేణ అద్భుతమైనటువంటి బ్రహ్మనాదంతో బ్రాహ్మణులు వేదఘోషలు మొదలైనటువంటివన్నీ కూడా చక్కగా ఆకాశాన్ని అంటుకున్నట్టుగా అలా వాళ్ళు మంత్రోచ్చారణలు శుభాశీస్సులు శాంతి మంత్రాలు అన్ని చదువుతూ ఉంటే పక్కన కౌతుకాబద్ధ తోరణం ఆ పుర ప్రజలందరూ చక్కగా కౌతూహలంతో జయస్తంభాలని చక్కగా అటు ఇటు స్తంభాలు ఆ సందుల్లో ఈ సందుల్లో ఇటు అటు అడ్డంగాను నిలువుగాను వచ్చే ప్రదేశం అంతా కూడా చక్కగా ఆబద్ధ తోరణముల చేత అలంకరించబడి వారికి స్వాగతం పలుకుతూ ఉంటే వారి మధ్యలోంచి నడుచుకుంటూ వస్తున్నారు దేవతా స్వరూపాలైనటువంటి మానవమూర్తుల విగ్రహాల్లో ఉన్నటువంటి స్వాములిద్దరు కూడా, బలరామకృష్ణులిద్దరు కూడా. అయితే ఇట్లా వస్తున్నటువంటి వాళ్ళని ఆ నగర స్త్రీలు ఏ విధంగా తిలకిస్తున్నారు, వీక్షిస్తున్నారో వర్ణిస్తున్నారు 40వ శ్లోకంలో. నిచీయమానో మాల్యదక్షతాంకురైః అక్షత అంకురైః నిరీక్ష్యమాణః సస్నేహం ప్రీత్యుత్కలితలోచనైః ప్రీతి ఉత్కలితలోచనైః నిచీయమానో నారీభిః ఆ స్త్రీల చేత చక్కటి మాలలు మొదలైనటువంటివన్నీ మాల్య దధి అక్షత అంకురైః సుగంధ పరిమళాలు మంగళకరమైనటువంటివి. సుగంధ పరిమళాలు ఒక పక్కనైతే మంగళకరమైనటువంటి ద్రవ్యాలు అనేవి కొన్ని ఉంటాయి. ఆ మంగళకరమైనటువంటి ద్రవ్యాల్లో ఈ 4 ప్రధానమైనవి. ఒకటి చక్కటి పుష్పమాలలు, దధి అంటే పెరుగు, అక్షతలు, దధి అక్షత అంకురైః అంకురములు, ఇవి చాలా ముఖ్యమైనటువంటి. అలాగే ఒక్కోసారి లాజములు పేలాలు కూడా అది వరకు చల్లుతూ ఉంటాయి. మహారాజు వస్తుంటే పేలాలు చల్లుతూ ఉండేవాడు తెల్లగా. ఇవన్నీ కూడా మంగళకరమైనటువంటి శుభసూచకమైనటువంటివి ఇవన్నీ కూడా. అట్లాంటివన్నీ కూడా ఆ స్త్రీలు పట్టుకుని వారి మీద చక్కగా ఆ పన్నీరు చిలకరించినట్టుగా అలా అలా చల్లుతూ అక్షింతలు వేస్తూ పుష్పాలు పాదాల దగ్గర అలా వేస్తూ పుష్పమాలలు సమర్పిస్తూ వస్తున్నటువంటి ఆ వీరులిద్దరికీ కూడా పుష్పమాలలు సమర్పిస్తూ కన్నులార్పకుండా చూస్తున్నారట. నిరీక్ష్యమాణః సస్నేహం ప్రేమపూరితమైనటువంటి హృదయాలతో వాళ్ళిద్దరిని కూడా నిరీక్ష్యమాణః కన్నులార్పకుండా అలాగే తదేకంగా చూస్తూ ప్రీత్యుత్కలితలోచనైః ప్రీతిపాత్రంగా తదేకంగా చూస్తూ నిలబడిపోయారట ఆ పుర స్త్రీలందరూ కూడా. అలా ఈ విధమైనటువంటి ఆప్యాయతలు కురిపించేటువంటి ఆత్మీయుల మధ్యలోంచి పురప్రవేశం చేశారు బలరామకృష్ణులిద్దరు కూడా. ఆయోధన కథం విత్తం అనంతం వీరభూషణం యదురాజాయ తత్సర్వమాహృతం ప్రాదిశత్ ప్రభు. అయితే ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్ముడు మధురలో ఉన్నటువంటి ప్రజల్ని కాపాడాడు. ఇప్పుడు
అంతేగాని మగధని జయించల. మగధలో ఉన్నటువంటి జరాసంధుని మగధ రాజ్యాన్ని జయించల. మధురపైకి దండెత్తినటువంటి మగధరాజైన జరాసంధుని మాత్రమే ఓడించి వాడిని ప్రాణాలతో పొమ్మన్నాడు అంతే. వాడు ప్రాణాలతో మళ్ళీ మగధకి వెళ్ళాడు. కాబట్టి మగధకి వెళ్ళలేదు. ఇంకా మగధకి వెళ్ళి మగధలో ఉన్నటువంటి అనేకమైనటువంటి ధన సంపత్తినంతా కూడా తీసుకువస్తే అపారమైనటువంటి ధన సంపత్తి, అది తర్వాత మనం చెప్పుకుంటాం. కానీ ఇక్కడ ఈ యుద్ధ భూమికి వచ్చినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు అప్పుడు తెచ్చుకున్నటువంటి ధనాగారాలు ఏవైతే ఉంటాయో, నిక్షేపాలు, వాటిని తీసుకుని ఈ బలరామకృష్ణుడు మధురలో ప్రవేశించి వాటిని స్వయంగా మహారాజుకి అప్పచెప్పారట. ఇక్కడ యాదవ ప్రభువైనటువంటి ఉగ్రసేన మహారాజుకి అప్పచెప్తున్నారు. ఆయోధన గతం విత్తమనంతం వీరభూషణం. ఆ యుద్ధంలో వాళ్ళకి లభించినటువంటి ఏ ధనమైతే ఉంటుందో ఆ ధనమంతా కూడా తీసుకుని వచ్చి ఉగ్రసేన మహారాజు, అంటే యుద్ధ భూమి నుండి వచ్చేటప్పుడు అపారమైనటువంటి ధనం ఏదైతే ఉందో, అనంతం విత్తం, విత్తము అంటే ధనం, అపారమైనటువంటి ఆ ధనమంతా కూడా, పైగా ఆ శత్రువు వీరుల యొక్క అనేకమైనటువంటి ఆభరణాలు కూడా ఉంటాయి. ఆ ఆభరణాలు ఆ యాదవ వీరులు చక్కగా అక్కడ వాళ్ళకి సంబంధించినటువంటి గుర్తులుగా తెచ్చుకున్నటువంటివి ఏవైతే ఉంటాయో, వాడు సంహరించినటువంటివి, కృష్ణ పరమాత్ముడు సంహరించినటువంటి గుర్తులుగా, ఆనవాళ్ళుగా ఆ తెచ్చుకునేటువంటి అనేకమైనటువంటి ఆ ఆభరణాలు, ఆ ధనమంతా కూడా యదురాజాయ, యాదవరాజు అయినటువంటి ఉగ్రసేన మహారాజుకి తత్సర్వం ఆహృతం ప్రాదిశత్ ప్రభు, సర్వము సమర్పించాడు శ్రీకృష్ణ ప్రభు. అంతా తీసుకొచ్చి ఆ ప్రభువైన ఉగ్రసేన మహారాజుకి సాదరంగా సమర్పించేశాడు ఆ ధనాన్నంతా కూడా. అసలైన తర్వాత మొత్తం ఇలా జరాసంధుణ్ణి కూడా సంహరించిన తర్వాత, ఆ రాజ్యాన్ని ఆక్రమించిన తర్వాత, ఆ మగధలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి అపారమైనటువంటి సంపదలు అంతా ఇంత కాదు, అది మనం తర్వాత ఎప్పుడో చెప్పుకుంటాం సమయం వచ్చినప్పుడు. ఆ జరాసంధుడు సంహరించబడ్డాక చెప్తాను ఆ సంపద ఎట్లాంటిది అనేటువంటి. ఈ విధంగా అయితే ఇది చాలా ముఖ్యమైనటువంటి శ్లోకం ఇప్పుడు చెప్పబోయే శ్లోకం, 42వ శ్లోకం. ఎందుకంటే కృష్ణావతారానికి జరాసంధుడు ఎలా సహకరించాడు అనేటువంటిది నిరూపించే శ్లోకం ఇది. ఒక్కసారి చూడండి, 23 అక్షౌహిణులతో మొదటిసారి యుద్ధానికి వచ్చాడు, ఓడిపోయి వెళ్ళిపోయాడు ప్రాణభిక్ష పెట్టగా. అయితే వాడట్లా ఎన్నిసార్లు యుద్ధానికి వచ్చాడో చెప్తున్నారు. ఏవం సప్తదశ కృత్వా స్థావత్యక్షౌహిణీ బలః యుయుధే మాగధో రాజా యదుభి కృష్ణపాలితైః. కృష్ణపాలితైః యదుభిః, కృష్ణుడి చేత పరిపాలించబడుతున్నటువంటి ఈ మధుర పైకి, యాదవుల పైకి, యాదవులతో మాగధరాజు అయినటువంటి జరాసంధుడు యుయుధే, యుద్ధం చేశాట. ఇట్లా మళ్ళీ వెళ్ళటం మళ్ళీ రావడం, మళ్ళీ వెళ్ళటం మళ్ళీ రావడం, ఇట్లా యుద్ధం చేస్తూనే ఉన్నట్ట. ఇట్లా ఎన్ని పర్యాయాలు, ఎన్నిసార్లు యుద్ధం చేశాడంటే ఏవం సప్తదశ, సప్తదశ అంటే 17. ఈ విధంగా 17 సార్లు యుద్ధానికి వచ్చాట కృష్ణుడి పైకి, మధుర పైకి మగధరాజు అయిన జరాసంధుడు 17 సార్లు వచ్చాడు. అయితే వచ్చినప్పుడల్లా ఉరికినే వస్తాడా, ఒక్కడే రాడుగా. వాడి సైన్యాన్ని తెచ్చుకుని మళ్ళీ ఓడించడానికి ప్రయత్నిస్తాడు. ఓడిపోయినప్పుడల్లా పౌరుషంతో మళ్ళీ ఇంకా పెద్ద సైన్యాన్ని తీసుకొస్తాడు, ఇంకా బలమైన సైన్యాన్ని తీసుకొస్తాడు, ఇంకా ముఖ్యమైన వాళ్ళని తీసుకొస్తాడు. ముందు మొదటిసారి యుద్ధంలో వీళ్ళంతా యాదవులే కదా అని చెప్పి ఏదో సామాన్యమైనటువంటి బలగాన్ని తీసుకొచ్చాడు. పోను 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 ఇంకా బలవత్తరమైనటువంటి దానవులని, రాక్షసులతో జన్మలతో జన్మించినటువంటి వీరుని తీసుకొస్తూ వచ్చాడు. అట్లా వచ్చిన ప్రతిసారి కూడా తావత్యక్షౌహిణీ బలః, తావత్ అనే పదం చూసారా, తావత్ అంటే అంతే అక్షౌహిణి బలాన్ని తీసుకొచ్చాట. తావత్ అంటే అది ఎంత అక్షౌహిణి బలం, ముందు ఎంత అయితే చెప్పామో అంత అక్షౌహిణి బలంతో వీడి యుద్ధానికి వస్తూనే 17 సార్లు వచ్చాట. అంటే 23 అక్షౌహిణుల సైన్యం, 23 అక్షౌహిణుల సైన్యంతో 17 సార్లు దండెత్తాడు. అంటే వాడికి ఉన్నటువంటి ఆ బలం ఎంతండి, 391. 23 ఇంటూ 17 సార్లు వేసుకోండి, 23 ఇంటూ 17 అంటే అర్థమైపోతుంది. కాబట్టి 391 అక్షౌహిణుల సైన్యాన్ని ఇక్కడ నాశనం చేయడం జరిగింది కృష్ణ పరమాత్ముడు. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి పరమాత్ముడి యొక్క శక్తి, ఆయన యొక్క అవతార లీల ఎట్లాంటిదో అనేటువంటి మనం అర్థం చేసుకోవాలి. 391 అక్షౌహిణులు అంటే మామూలు విషయం అండి. ఒక అక్షౌహిణి అంటే మళ్ళీ నిన్న మనం చెప్పుకున్నాం
ఒక అక్షోహిణికి ఈ చతురంగ బలాలన్నీ ఎట్లా ఉంటాయనేటువంటి వాటి లెక్కంతా మనం చెప్పాం. దాన్ని మళ్ళీ మనం చెప్పక్కర్లేదు సమయానుకూలం. అంటే ఎంత భూభారం అనేటువంటి తగ్గించాడు జరాసంధుడు వాడిని వదిలేయటం వల్ల. ఇంకా ఉన్నది వాడి దగ్గర, ఇంకా ఉన్నది. అట్లా అక్షిణ్వం తద్బలం సర్వం వృష్ణయ కృష్ణ తేజస హతేషు స్వేష్వనీకేషు త్యక్తో యాదరభి నృపః త్యక్తో అయాదరిభిర్నృపః. అక్షిణ్వం తద్బలం సర్వం, వాడి యొక్క సమస్తమైనటువంటి అక్షోహిణుల యొక్క సైన్యం అంతా మట్టి గరిచింది, నాశనం అయిపోయింది సర్వం. వృష్ణయ కృష్ణ తేజస, దేనివల్ల నాశనమైంది? వాడి అక్షోహిణులు 391 అక్షోహిణుల సైన్యాన్ని నాశనం చేశాడంటే కృష్ణ పరమాత్ముడికి ఇంకేమన్నా ఎన్ని సంవత్సరాలు యుద్ధం. 391 అక్షోహిణులు సర్వం నాశనం చేశాడు. అక్షిణ్వం తద్బలం సర్వం. మహాభారతంలో 18 అక్షోహిణులే మనం పెద్ద అబ్బో ఎంతమంది సైన్యం అనుకుంటాం. ఆ 18 అక్షోహిణుల సైన్యం ఈ యుద్ధంతో పోల్చుకుంటే ఏ పాటండి? ఈ సైన్యంతో పోల్చుకుంటే ఏ పాటి? ఇప్పుడు కృష్ణ పరమాత్ముడు యుద్ధానికంటే ముందే అర్జునుడికి ఎంత సహాయం చేశారో, పాండవులకి ఎంత సహాయం చేశాడో అర్థమైపోయిందా? ఒకవేళ ఈ జరాసంధుణ్ణే గనక సంహరించకుండా జీవింపచేసి ఉంటే, ఈ సైన్యాన్ని సంహరించకుండా ఉంటే ఇంతమంది సైన్యము ఎవరికి సహాయపడేవాడు? మహాభారత సంగ్రామంలో దుర్యోధనుడికి సహాయపడేవాడు. దుర్యోధనుడికి సహాయపడితే ఆనాడు పాండవులకి గాని అర్జునుడికి గాని ఇంతమంది సైన్యాన్ని సంహరించడానికి 18 రోజుల యుద్ధంలో అయిపోయేదా? జీవితకాలం యుద్ధం చేసినా సరిపోయేది కాదు. కాబట్టి పాండవులు గెలవడానికి ఆ 18 అక్షోహిణుల సైన్యాన్ని మాత్రమే ఉంచి మిగతా సైన్యాన్నంతా కృష్ణ పరమాత్ముడు ముందే మొత్తం స్వచ్ఛ భారత్ అన్నట్టుగా చక్కగా హాయిగా భూభారం తగ్గించేసి భారత మాతకి బరువు తగ్గించాడు. పరమాత్ముడు చేసిన గొప్ప ఘనకార్యం ఇది. ఇంకా నరకాసురుడు వస్తాడు, వాడు ఇంకా ఎంతమంది రాక్షసులు, ఇట్లా కోట్లాది మంది అసురుల్ని, కోట్లాది మంది దానవుల్ని. అందుకే కృతయుగంలో ద్వాపర యుగంలో అంత్య సమయంలో జరిగినటువంటిది ఇదంతా కూడా భూభారం అంత పెరిగిపోయింది. కాబట్టి యుగాంతం అనేటువంటిది ఆ విధంగా ఉంటుంది. ఒక్కసారిగా అవన్నీ కూడా స్వామి ఆ బలాన్నంతా తగ్గించేస్తున్నాడు. అక్షిణ్వం తద్బలం సర్వం వృష్ణయ కృష్ణ తేజస. కాబట్టి కృష్ణ పరమాత్ముడి యొక్క పరాక్రమంతో, ఆయన యొక్క తేజస్సుతో ప్రతిసారి వచ్చినప్పుడల్లా, ఇన్ని అక్షోహిణుల సైన్యంతో వచ్చినప్పుడల్లా ఆ సర్వం సైన్యమంతా నాశనం చేసేశాడు కృష్ణ పరమాత్ముడు. ఆ తర్వాత హతేషు స్వేషు అనీకేషు, వాడి యొక్క సైన్యము వాడి యొక్క బలమంతా కూడా హతమైపోతూ ఉంటే వచ్చిన ప్రతిసారి ఈ బలరామకృష్ణుల యొక్క పెట్టినటువంటి ప్రాణభిక్షతో వాడు యుద్ధభూమి నుంచి వెనుతిరిగి వెళ్తూ ఉండేవాడు. త్యక్త అంటే విడిచిపెట్టబడట. త్యక్త అయాత్ అరిభిర్నృప. ఆ మగధరాజు అయినటువంటి శత్రురాజు అయినటువంటి ఆ జరాసంధుడు వీళ్ళు పెట్టినటువంటి కృష్ణ పరమాత్ముడు పెట్టినటువంటి ప్రాణభిక్షతో తిరిగి వెళ్తూ ఉండేవాడు. ఇలా 17 సార్లు అయిపోయింది. 18వ కూడా యుద్ధానికి ఉపక్రమించాడు జరాసంధుడు. అష్టాదశమ సంగ్రామే ఆగామిని తదంతర నారద ప్రేషితో వీరో యవనః ప్రత్యదృశ్యత. ఈ విధంగా 17 సార్లు యుద్ధానికి రావటము, ఓడిపోయి వెళ్ళిపోవటము జరిగితే 18వ కూడా వస్తున్నప్పుడు ఒక సంఘటన జరిగింది. అష్టాదశమ సంగ్రామి, 18వ యుద్ధానికి బయలుదేరుతున్న సందర్భంలో జరాసంధుడు ఈ మధురని ఆక్రమించడానికి ముందే నారదుడి చేత నారద ప్రేషితో వీర, నారదుడి చేత ప్రేరేపించబడినటువంటి మరొక వీరుడు. ఎవడు వాడు? కాలయవనుడు అనేటువంటి ఒక మహాసురుడు ప్రత్యదృశ్యత. ఈ మధురని ఆక్రమించుకోవడానికి చుట్టుముట్టేశాట. అంటే ఒకవైపు అంతా ఈ కాలయవనుడి యొక్క సైనికులందరూ చుట్టుముట్టేశారు మధురా నగరాన్ని. ఆశ్చర్యపోయాడు కృష్ణ పరమాత్మ. నారదుడు చేసిన ఓ సహాయం ఇది, ఒంటరి పని.
ఓ పక్క నుంచినేమన్నా 18సారి జరాసంధుడు వస్తున్నాడు. వాడు రావడానికి ముందే ఓ పక్కన కాలయవనుడు కూడా ఆక్రమించాడు. అంటే ఇప్పుడు యుద్ధం చేయాలి, ఇద్దరితో కలిసి యుద్ధం చేయాలి. కాబట్టి ఇది అంత సులువైనటువంటి పనే కాదు. పోని వచ్చినటువంటి వాడెవరు? కాలయవనుడు. వాడెట్లా వచ్చాడు చూద్దాం. రురోధ మధురామేత్య తిసృభిర్మ్లేచ్ఛ కోటిభిః తిసృభిః మ్లేచ్ఛ కోటిభిః. అక్కడ చక్కగా చెప్పారు. కాలయవనుడు ఆ మధురా నగరానికి వచ్చాట. ఎట్లా వచ్చాడంటే 3 కోట్ల మంది మ్లేచ్ఛ వీరులతో వచ్చాడు. 3 కోట్ల మంది మ్లేచ్ఛ వీరులు. మ్లేచ్ఛులు అంటే అస్మదీయులు కాదు, తస్మదీయుల్ని మ్లేచ్ఛులు అంటారు. అట్లాంటి వేరే దేశాలు, వేరే ప్రాంతాల నుండి వచ్చేటువంటి ప్రాంతాలు, చైనా మొదలైనటువంటి పారసీకులు ఎవరైతే ఉంటారో అట్లాంటి మ్లేచ్ఛదీశులు, వాళ్ళతో తిసృభిః కోటిభిః 3 కోట్ల మంది సైన్యాన్ని తీసుకుని మధుర పైకి దండెత్తాడు ఈ కాలయవనుడు అనేటువంటి వాడు. నృలోకే చ ప్రతిద్వంద్వో వృష్ణీం శ్రుత్వాత్మ సంహితాం. నృలోకే చ అప్రతిద్వంద్వః. మానవ లోకంలో అప్రతిద్వంద్వః. అప్రతిద్వంద్వః మానవ లోకంలో ఇక తిరుగులేనటువంటి వాళ్ళు వీళ్ళు అనేటువంటి, అంటే తిరుగులేనటువంటి వాళ్ళు ఎవరు? వృష్ణీం శ్రుత్వా, వృష్ణి వంశం వాళ్ళు. వృష్ణి వంశం వాళ్ళు, యాదవ వంశం వాళ్ళు మానవ లోకంలో అప్రతిద్వంద్వః, వాళ్ళతో సాటి వచ్చేవాళ్ళు, సమఉజ్జీలైనటువంటి వాళ్ళు, వీరులైనటువంటి వాళ్ళు ఇంకా భూలోకంలో లేనే లేడు అనేటువంటి అద్భుతమైనటువంటి శృతి వాక్యంలాగా విని, ప్రసిద్ధమైనటువంటి ఆ వాక్యాలు విని జరాసంధుడు వాళ్ళని సంహరించడానికి, కాలయవనుడు వాళ్ళని సంహరించడానికి వస్తున్నాడు. వృష్ణీం శ్రుత్వా ఆత్మ సంహితాం. కాబట్టి ఆ విషయం చూడంగానే వాళ్ళ ఆపద పసిగట్టి, ఇప్పుడు వీడి వలన మధురవాసులకి ఆపద కలగబోతున్నది. ఓ పక్క నుంచి వీడు, ఓ పక్క నుంచి జరాసంధుడు ఆక్రమించాడంటే ఇది కష్టమవుతుంది. మధురవాసులు ఏ క్షణమైనా సరే ఇబ్బందులు పాలవచ్చు అనేటువంటి, ఎందుకంటే ప్రజలకి ఇబ్బంది కలగకుండా చూడాలి. పరమాత్ముడికి ఇవన్నీ త్రుటిప్రాయమే. కానీ ఇలా ఒకసారి కాదు, 2 సార్లు కాదు, మధుర ప్రజలు ఈ 17 సార్లు జరాసంధుడు యుద్ధంలో అలా వచ్చినప్పుడల్లా మధుర ప్రజలకి శాంతి ఉంటుందా? నిద్ర ఉంటుందా? సైన్యం కూడా అలసిపోయి ఉంటుంది కదా. మధురా ప్రజలు, కృష్ణ పరమాత్ముని యొక్క సైన్యం కూడా అలసిపోయి ఉంటుంది కదా. అందరూ కృష్ణులు లాంటి వాళ్ళు కాదు కదా. కాబట్టి వాళ్ళకి కాస్త మధ్యలో విశ్రాంతి కావాలి, కాస్త బలం మళ్ళీ సమకూర్చుకోవాలి, ఇట్లాంటివన్నీ ఉంటాయి. అట్లాంటిది దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ, యుద్ధం మళ్ళీ యుద్ధం, మళ్ళీ యుద్ధం, అట్టా 17 సార్లు 18 సార్లు చేస్తున్నారంటే వాళ్ళ ప్రతాపాలు ఏం చెప్పాలి? వాళ్ళ పట్టుదలలు, వాళ్ళ పరాక్రమాలు, వాళ్ళ సాహసాలు ఏమని చెప్పాలి? అందుకోసం అని చెప్పి పరమాత్ముడు ఇక్కడ ఆలోచిస్తున్నాడు. తం దృష్ట్వా చింతయత్ కృష్ణః సంకర్షణ సహాయవాన్ అహో యదూనాం వృజినం ప్రాప్తం ఉభయతో మహత్. ఈ పదాన్ని విడదీస్తే హి ప్లస్ ఉభయతః అని అర్థం. హి ప్లస్ ఉభయతః. ఉభయతః అంటే ఇరుపక్షముల, 2 వైపుల నుంచి యాదవులకి వృజినం ప్రాప్తం, మహత్ వృజినం ప్రాప్తం, గొప్ప ఆపద రాబోతున్నది. మహత్ గొప్ప, వృజినము వ్యసనము, ఆపద, కష్టము, దుఃఖము. యాదవులకి ఎంతో కష్టం రాబోతున్నది. ఎందుకంటే ఒకవైపు నుంచి కాదు, ఇప్పుడు 2 పక్షాల నుంచి కూడా 2 శత్రువులు చుట్టుముట్టేస్తున్నారు అని చెప్పి ఆలోచిస్తున్నాడు ఇక్కడ కృష్ణ పరమాత్మ. తం దృష్ట్వా చింతయత్ కృష్ణః సంకర్షణ సహాయవాన్. సంకర్షణుడు బలరాముడితో పాటుగా కలిసి కృష్ణ పరమాత్ముడు చక్కగా ఆలోచన చేస్తున్నాడు. ఆ ఆలోచన చేసి ఏమని నిర్ణయం తీసుకున్నాడు అనేటువంటిదంతా మళ్ళీ రేపు పాఠంలో మనం చెప్పుకుందాం. ద్వారకా నగర నిర్మాణాన్ని అత్యంతమైనటువంటి సుందరమైనటువంటి రీతిలో